నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. రిషికొండను బోడిగుండు చేసి కట్టిన రిషికొండ ఇంటిని మంత్రి రోజాతేత ప్రారంభింపజేశారు సీఎం జగన్. రిషికొండ నిర్మాణంపై కోర్టులో కేసులున్నాయి. ఇది చట్ట విరుద్ధమని చెప్పడం జరిగింది. అలాగే కేంద్ర పర్యావరణ శాఖ కూడా దీనికి అనుమతి ఇవ్వలేదు. అయితే ఇంత హడావిడిగా, ఇంత సీక్రెట్గా అతి కొద్ది మందిని పిలిచి దీన్ని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు మీడియా వెళ్ళి అడిగిన ప్రశ్నలకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? అసలు మీడియాని అలో చేయకుండా ఈ ప్రారంభోత్సవాన్ని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ డీటెయిల్స్ అన్ని మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రిషికొండ స్టార్టింగ్ నుంచి కూడా ఇది ఒక మిస్టరీ లాగే ఉంది. ఎప్పుడూ కూడా లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియట్లేదు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, అక్కడ ఆయన్ని కూడా అలో చేయకపోవడం, అక్కడ కొంత ఇష్యూ జరగడం చూసాం. మరి కొంతకాలం ఏదో గ్రీన్ మ్యాట్ పరిచేశారు, దాని మీద అసలు లోపల ఏం జరుగుతుంది అని చెప్పుకోవడమే కానీ లోపల ఏం జరుగుతుందని ఇంతవరకు బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. సో అక్కడేవో నిర్మాణాలు జరిగాయని తెలుసు. ఈరోజు దాన్ని రోజా గారు ఓపెనింగ్ చేశారు. అసలు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి ఆయన వచ్చి ఓపెనింగ్ చేయొచ్చు కదా, మంత్రి రోజా చేత ఎందుకు ఓపెనింగ్ చేయించారు? అండ్ ఇంకో విషయం ఏంటంటే దానికి మీడియాను అలో చేయలేదు. సో ఇప్పటివరకు ఏం జరిగినా అది ఓకే, పక్కన పెట్టండి. మీడియాని ఎందుకు అలో చేయట్లేదు అంటారు? అసలు ఏం జరుగుతుందంటారు రిషికొండలో? ఈ ఋషికొండ గురించి చెప్పాలంటే దీనికి స్పష్టంగా చెప్తుండా నేను. రోజా ప్రభుత్వం మారితే మొట్టమొదట ఇప్పుడున్న క్యాబినెట్లో అరెస్ట్ కాబోయేది రోజా గారే. ఎందుకంటే రోజాకి తెలియటంలే, తనేదో జబర్దస్త్ షో, జగన్ మాస్టర్ మైండ్ తెలియట్లేదంటారా? అసలు తెలియటంలా రోజాకి. అసలు ఆమె ఏందో, అసలు ఆమె కథ ఏందో అసలు అర్థం కావటంలా. రోజా ఏందో అనుకుంటుంది కానీ ఈటీవీలో చేసిన జబర్దస్త్ షో కాదు రాజ్యాంగం అంటే. చట్టం అంటే ఎవరికి చుట్టం కాదు. రోజా ఎటువంటి పాపాన్ని కొడిగెట్టిందంటే, పర్యావరణ చట్టాలంటే చాలా కఠినంగా ఉంటాయి పర్యావరణ చట్టాలు. ఆ చట్టంలో రోజాని ఇరికిచ్చేసింది జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా రోజా గారు అసలు జైలు నుంచి బయటికి రానటువంటి తప్పిదమ్మ చేసింది. ఎందుకంటే ఆమె శాఖ మీద ఆమెకి కమాండ్ లేదు. ఏ రోజు కూడా సెక్రటేరియట్లో పోయి కూర్చొని అక్కడ ఉన్నటువంటి శాఖ అధికారులతో కూర్చొని చట్టాలు చదువుకొని దానివల్ల పరిపాలన చేస్తుంటే తెలుసు. ఆమె ఎప్పుడు సెక్రటేరియట్కి పోయింది లేదు, పాడు లేదు. ఆ సీఎం ఆఫీస్లో ధనుంజయ రెడ్డి చేత నడిపించుకున్నారు ఆ టూరిజం శాఖ అంతా కూడా, స్పోర్ట్స్ శాఖ కానీ. కాకపోతే ఏంటంటే సినిమా యాక్టర్ కాబట్టి మాట తీరు బాగుంటుంది కాబట్టి మేకప్ వేసుకొని మాటలు చెప్పితే చట్టాలను మేకప్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. చట్టాలు చాలా బలంగా ఉంటాయి. రులిపించిన రోజు చిదంబరం ఆర్థిక మినిస్టర్గా ఉండి జైలుకి పోక తప్పలేదు. తర్వాత డిఎంకే మంత్రి, గతంలో ఉన్నటువంటి డిఎంకే మంత్రి కనిమొళి రాజా జైలు ఓసల లెక్కబట్టక తప్పలేదు. నేను ఎందుకు చెప్తాను, అంతకాడికి పెద్ద గొప్పం కాదు కదా ఈమె. అందువల్ల ఏంటంటే ఈ జైలు పార్టీకి ఈ ఎంటైర్ క్యాబినెట్లో వీళ్ళకి అర్థం కావటంలా చాలా పర్యావరణ చట్టాలు చాలా బలంగా ఉంటాయి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్, దీనికి ఒక సపరేట్ చట్టం ఉంది. 4 కేటగిరీలు ఉంటాయి. కేటగిరీ 2లోకి వస్తుంది ఋషికొండ. దీన్ని ఏం చేశారంటమ్మా, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు 2006లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కొన్ని బిల్డింగ్లు కట్టారు. పర్యాటకులకి పోయినప్పుడు రిసార్ట్స్ అంటారు వాటిని. అంటే అక్కడ ఉండటానికి రెంట్కి ఇస్తారు ఇల్లు. రిసార్ట్ అంటే ఏమి లేదమ్మా, రెంట్కి ఇస్తారు. ఒక 5 రోజులు 10 రోజులు వారం రోజులు ఉండి డబ్బులు కడతారు. గవర్నమెంట్కి ఆదాయం వచ్చేటటువంటి బిల్డింగ్లు కట్టారు. ఎన్ని బిల్డింగ్లు? 7 బిల్డింగ్లు ఉన్నాయి గతంలో. ఆడికి పోయినటువంటి ఆ బిల్డింగ్లు అన్నిట్లో ఆడు ఉండి అరకు ఆ చుట్టుపక్కల ఉండి మళ్ళీ టూరిస్టులు వెళ్ళిపోతారనమాట. టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళకు ఉండటానికి వసతి ఏర్పరచడానికి ఒక 7 బిల్డింగ్లు కట్టారు. ఆ 7 బిల్డింగ్లు కట్టి ఉన్న వాటిని 2006లో కట్టినటువంటి బిల్డింగ్లు 2022లో ఎట్లా కూల్చారమ్మా? అంటే 22లో 6 తీసేస్తే మనకి ఎంత వచ్చింది?
16 సంవత్సరాలకే బిల్డింగ్ లైఫ్ అయిపోయిందా? బిల్డింగ్లు మోడర్నైజేషన్ ముసుగులో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ఆ బిల్డింగ్స్ మోడరైజేషన్ చేయడానికి కూడా పనికిరాని విధంగా ఉన్నాయి అంటుంది వైసీపీ. అవునమ్మా, ఒక బిల్డింగ్ లైఫ్ టైము 100 years పెట్టుకొని ప్లాన్ గీస్తారు, లేదంటే అట్లీస్ట్ 60 సంవత్సరాలు ఉంటుంది. మోడరైజేషన్ చేస్తామని చెప్పి కేంద్ర పర్యావరణానికి దానికి అప్లికేషన్ పెట్టుకుంటే ఆ బిల్డింగ్ని శిథిలావస్థకు పోయి నూతన బిల్డింగ్లు కడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఏంటంటే ఆ బిల్డింగ్లు ఏ పొజిషన్లో ఉంటే అక్కడే కట్టాలని ఇచ్చారు. అది టోటల్ విస్తీర్ణం ఎంత? 9.88 ఎకరాలు మాత్రమే. ఎంత? 9.88 ఎకరాలు మాత్రమే. అక్కడ మాత్రమే కట్టాలా. ఇప్పుడు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశారు. వీళ్ళు దాదాపుగా 30 ఎకరాల దాకా ధ్వంసం చేసేసి ఋషికొండకు బోడుగుండు కట్టేసి దాదాపు 7 బిల్డింగ్లు 7 ప్యాలెస్లు కట్టుకున్నారు ఆడ. దానికి రకరకాల పేర్లు పెట్టారనుకో. ఎప్పుడైతే కొంతమంది పర్యావరణ ప్రేమికులు, చట్టాల పట్ల అవగాహన ఉన్నటువంటి మేధావులు, మనకి నరసాపురం ఎంపీ ఉన్నారు కదమ్మా, వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంటేరియను RRR గారు రఘురామకృష్ణరాజు ఎన్జీటీకి కంప్లైంట్ చేశాడు. ఎన్జీటీ ఏం చేసిందంటే వాళ్ళు ఒక 3 member కమిటీ వేశారు. అసలు మనమిచ్చిన పర్మిషన్ ప్రకారమే వీళ్ళు చేస్తున్నారా లేదా అని చెప్పి ఒక 3 member కమిటీ వేశారమ్మా. ఈ కోస్టల్కి సంబంధించి CRZ రెగ్యులరేషన్ యాక్ట్ ఉంది కదా, 1991లో వచ్చింది మనకి. ఆ యాక్ట్ ప్రకారమే పోవాలా. తర్వాత మన 2023లో కొంత సవరించాడు. అది ఆక్వాకల్చర్కి దీనికి సంబంధించింది కాదు, అది చిన్న దీంట్లో నేను చెప్తానేనండి. యాజ్ ఫర్ ద ఆర్డర్ ద NGT హ్యాజ్ నౌ కాన్స్టిట్యూటెడ్ ఏ జాయింట్ కమిటీ ఆఫ్ నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ. ఒక జాయింట్ కమిటీ ఫామ్ చేసింది. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ విత్ APCZMA being the nodal agency for coordination and compliance. The committee may look into the permissible use as for the provide and environmental viability of the project and whether CRZ clearance needs to be revised. A report may be fielded by this committee within 1 month. The state government is constructing a new resorts on 9.88 acres of land on Rushikonda Hills. For this, the state government demolished the popular Harita Beach resorts that was constructed in 2006. అర్థమవుతుంది నేను చెప్పిందమ్మా. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే ఒక 3 member ముగ్గురు కమిటీ వేశారు. అసలు ఋషికొండలో ఏమేమి ఉల్లంఘనలు జరుగుతుంది దానికి సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేయమని వాళ్ళు ఆల్రెడీ NGTకి ఇచ్చేశారు. ఆల్రెడీ హైకోర్టు ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ చట్టాల పర్యావరణ చట్టము CRZ చట్టం ఉచ్చులో బిగిసిపోయింది రోజా. కానీ ఇప్పుడు వైసీపీ ఏం చెప్తుంది, అనేక భవనాలను పరిశీలించి ఇక్కడ ప్రజలకు VVIPలకు ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉండదని చెప్పి వాళ్ళు సిఫారసు చేస్తేనే మేము స్టార్ట్ చేశామంటుంది. వాళ్ళు రమ్మ చెప్పటానికి ప్రభుత్వం చెప్పాలా. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం నిర్మాణాలు దొంగతనంగా చేయకూడదు. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల పక్షాన ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు. పార్టీకి ప్రభుత్వానికి సంబంధం ఉండదు. కాబట్టి ప్రభుత్వము మనకి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉందమ్మా. ఆ యాక్ట్ ప్రకారం సమాచారం మొత్తం ఇవ్వాల్సిందే. ఇంకెందుకు చేసింది కేంద్ర ప్రభుత్వం చట్టము? అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా చట్టబద్ధంగానే జరుగుతుంది. అంటే ప్రతిపక్షాలు కావాలనే విశాఖలో రాజధాని నిర్మాణం ఇష్టం లేక అసత్య ప్రచారం చేస్తుంది అంటుంది. ప్రతిపక్షాలు విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నాయి అని కాదు, విశాఖ రాజధాని అని చెప్పలా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి షిఫ్ట్ అవుతారు, ఇక్కడ నుంచే పరిపాలన ఆయన సాగిస్తారు, అందుకే రిషికొండలో నిర్మాణం చేస్తున్నారని కొన్ని వైసీపీ మంత్రులు చెప్పారు. కొన్నిసార్లు వాళ్ళు చెప్తే ఎట్ట జరగద్దమ్మా? భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. వాడు చెప్పటానికి ఎవడు, వినటానికి మనం ఎవరు? కాన్స్టిట్యూషన్ ఉంది.
క్యాపిటల్కి సంబంధించి గజెట్లో నోటిఫికేషన్ రావాలా. నీ దగ్గర గజెట్ నోటిఫికేషన్ ఉంటే చూస్తా. రాష్ట్రపతి గజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలా. ఆల్రెడీ గజెట్ నోటిఫికేషన్లో అమరావతి రాజధానిని డిక్లేర్ చేసి ఉంది. ఈయనెవరు చెప్పడానికా? మీరు చెప్తున్నారు కోర్టులో కేసులు ఉన్నాయని, కేంద్ర పర్యాటక శాఖ అనుమతి లేదు అని. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రాజెక్ట్ అంతా అయిపోయింది, దాని ఓపెనింగ్ కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు లోపలికి వెళ్ళలేకపోయారు, ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు, ఆ నిర్మాణాన్ని స్టాప్ చేయలేకపోయారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చూసేదేందమ్మా, దీంట్లో పనిష్మెంట్ మస్ట్ అండ్ షుడ్. పనిష్మెంట్ 100% పడుతుంది. పర్యావరణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఋషికొండకి బోడుగుండు కొట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఈ ప్రభుత్వం చేసిన పనికి, అంటే ఈ చట్టాలు రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకునే టైంకి ఈ ప్రజాధనం అంతా దుర్వినియోగం అయినట్టే కదా. మరి ఖచ్చితంగా మీకు కేరళలో నేను ఎవిడెన్స్ చెప్తానమ్మా. కేరళలో 20 ఫ్లోర్లు బిల్డింగ్ మన డెమాలిషన్ చేసింది ఎన్జీటీ. ఇమ్మీడియట్గా లేపేయండి అని బాంబులు పెట్టి పేల్చవతలు బారేసింది. కోస్టల్ రెగ్యులేషన్ యాక్ట్ వ్యతిరేకంగా ఉందని చెప్పి కేరళలో 6 months బ్యాక్ ఒక అపార్ట్మెంట్ కట్టారమ్మా. ఒక అపార్ట్మెంట్ కడితే కూల్చేశారు. అంటే నేను ఎంత పవర్ఫుల్గా ఉంటుందని చెప్తుండే యాక్టు. ఇమ్మీడియట్గా బిల్డింగ్ని కూల్చేయమని చెప్పింది. కూల్చేశారు కేరళలో గవర్నమెంట్. అంటే ఎన్ని కోట్లు అయి ఉంటుందా? అంటే పర్యావరణ చట్టాలు చూస్తా ఊరుకో ఉండవు. పర్యావరణ చట్టాలు తర్వాత ఏంటంటే సముద్రంలో నేవీ యాక్ట్ కూడా ఉల్లంఘన జరిగి ఉందన్నమాట. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకో 15 రోజుల్లో వస్తుందమ్మా. ఇక్కడ ఏంటంటే ఉత్తరాంధ్రకి మేము పరిపాలనా రాజధాని తెచ్చినామని చెప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డి పోయి ఆ బిల్డింగ్లో ఇప్పుడు ఏంటంటే ఒక టూరిస్ట్గా పోవాలా. ఇప్పుడు టూరిస్ట్ని రెంట్కి ఊరు తీసుకుంటారు. టూరిస్ట్ బిల్డింగ్లు అవి పరిపాలనా భవనాలు కాదు. అవి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ బిల్డింగ్లు ప్రభుత్వం బిల్డింగ్లు కాదు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర జగన్మోహన్ రెడ్డి రెంట్కి తీసుకొని ఉండాల్సిందే. ప్రభుత్వం రెంట్కి అంటే ఒక 3 member కమిటీ చేశారంట. యాడ బిల్డింగులు లేవంట, ఇవే బాగా అందంగా ఉన్నాయంట, కాబట్టి మేము రెంట్కి ఇస్తున్నాం గవర్నమెంట్కి. ఇది కార్పొరేషన్ అమ్మా. ఈ కార్పొరేషన్ బిల్డింగ్లు వాళ్ళు రెంట్కి తీసుకుంటారు ప్రభుత్వం పరిపాలన కోసం. ఇంత దౌర్భాగ్యంగా ఉందా? ఎందుకమ్మా సమాన దూరంలో ఇప్పుడు ఏడబెట్టుకోపోతే ఈ కొండ కాకపోతే తిరుపతి కొండ మీద చాలా ఉండాలి రిసార్ట్స్లో. ఋషికొండ కాకపోతే తిరుపతి కొండ ఉంది కదా. ఇప్పుడు మనం ఏపీలో ప్రజాభవనాన్ని కూల్చేశారని చెప్పి మనం చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఋషికొండ ప్రాజెక్ట్ ఏదైతే ఇనాగ్రేషన్ జరిగిందో దీని తర్వాత ఏపీ ప్రజలకు ఒక డౌట్ వస్తుంది. అప్పుడు ప్రజాభవనం చట్టవిరుద్ధమని కూల్చేశారు జగన్, మరి ఇప్పుడు ఇది చట్టవిరుద్ధం అయితే ఎలా కట్టారు దీన్ని అని అక్కడ ప్రజల మైండ్లో ఒక ప్రశ్న. ప్రజల మైండ్లో ఏం లేదమ్మా, ఈ దీనికి సహకరించినటువంటి వాళ్ళు ఈ ప్రాజెక్టు మొత్తం బలైపోతారు. ఐఏఎస్ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు. అంటే మీకు సింపుల్గా చెప్తానమ్మా, ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే ఆషామాషి కాదు. వీడిఎంస్ ఉండే విశాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే అధికారులు వాళ్ళు కూడా ఇవ్వాలిగా పర్మిషన్. తర్వాత దానికి వాటర్ కనెక్షన్ ఇవ్వాలిగా, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉంటుందిగా. దాని తర్వాత దానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కనెక్షన్ ఇవ్వాలన్నా కూడా మనం పత్రాలన్నీ చూపించాలి కదా. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డిపిఆర్ వేరు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి ఏరే సబ్మిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆడ చూపించింది వేరు, వీళ్ళు కట్టింది వేరు. కాబట్టి ఇదంతా వైలేషన్, చాలా బిగ్ వైలేషన్ ఉంది. ఆ వైలేషన్ ఉంది కాబట్టి వీళ్ళు మ్యాట్లు వేసి దాపెడతారు. అర్థం కాల, వీళ్ళ సొంత ఇళ్ళు కదన్నమాట కట్టుకోవటానికి. ప్రభుత్వం కడుతుందంటే అది ప్రజలందరి ఆస్తి, రోజా సొంత ఆస్తి కాదు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు లోపలికి పోయినారంటే అది వాళ్ళ సొంత పనులు కాదు, ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బుతో కట్టిన నిర్మాణం అది. కాబట్టి ప్రజలకి రైట్ ఉంటుంది. నేను జర్నలిస్టులను బానీను, ప్రింట్ మీడియాను బానీను, ఎవరు ప్రజలకు ప్రవేశం లేకుండా పోదో ఇదేమన్నా రాజరికమా? ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా 2006లో కట్టినటువంటి బిల్డింగ్లు 2022కి ఎట్ట శిథిలం అయిపోయినాయమ్మా. అంటే గతంలో కట్టినటువంటి బిల్డింగ్లు ఆ డబ్బంతా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి ఈ 20 ఏళ్ళకి ఎట్టకూడకూడదు. 45 కోట్లు 50 కోట్లు పెట్టి కట్టారమ్మా బిల్డింగ్లు అన్నీ. అప్పట్లోనూ 28 బిల్డింగ్లు ఎన్నో చిన్న చిన్నవి కట్టారు. వాటన్నిటికీ డబ్బులు వసూలు చేయాలిగా. అప్పటి ఇంజనీర్లు కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందిగా. అంటే నామ్స్ ప్రకారం కట్టలేదా? క్వాలిటీ కన్స్ట్రక్షన్ లేదా? అంటే మీరు మోడరైజేషన్ ముసుగు తగిలించుకొని ఒక దొంగతనంగా బిల్డింగ్లు కట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏమొచ్చిందమ్మా? రాయల్టీగా కట్టచ్చు. ఈ బిల్డింగ్లు మేము టూరిజం కోసం కడుతున్నాం, లేదు ఈ బిల్డింగ్లు పరిపాలనా రాజధాని కోసం కట్టడం అని చెప్పి చావచ్చుగా.
ఇంత మోసతనంగా ఇంత దొంగతనంగా బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఏందమ్మా? ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు మోసం చేయాలా, రాష్ట్ర ప్రజల్ని ఎందుకు మోసం చేయాలా? ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలను మభ్య పెట్టడం కోసం, ఉత్తరాంధ్ర ప్రజల్ని ఓట్లు కొల్లగొట్టుకోవడం కోసం ఆడుతున్న జగన్ నాటకము ఇది అని మాత్రం నేను చెప్పగలను. ఉత్తరాంధ్రలో ఉండేవాళ్ళు సౌమ్యులు, నిదానంగా మాట్లాడతారు, గుత్తి ఎట్టగోయాలి అట్ట కోస్తారు. ఉత్తరాంధ్రలో రెడ్డి సామాజిక వర్గం ఎవరు లేరు. ఉత్తరాంధ్ర అంతా ఉండేది కాళింగులు, తెలగ కమ్యూనిటీ, యలమ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ, గిరిజనులు, ట్రైబల్స్ ఉంటారు. కాబట్టి ఈ రెడ్డి స్వామ్యము, ధనస్వామ్యం అంటారు చూసావా, వీళ్ళు ఆడపోయి పెత్తనం చేస్తూ ఉంటే ఆల్రెడీ కడుపు రగిలిపోయారు ఉత్తరాంధ్ర వాళ్ళంతా. ఈ రాయలసీమ రెడ్లందరూ వచ్చి మన మీద ఏంద్రా పెత్తనం చేస్తారు అని చెప్పి ఉత్తరాంధ్ర రగిలిపోతుంది. వాళ్ళు సౌమ్యులు, చాలా పద్ధతైన వాళ్ళు, కష్టజీవులు ఉత్తరాంధ్ర వాళ్ళు. కానీ తెలివిలో అమోఘమైనటువంటి తెలివిగలవాళ్ళు. నక్సలిజం మొట్టమొదటి పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోనే పుట్టింది. కాబట్టి వీళ్ళు కొంచెం ఒళ్ళు భద్రంగా ఉండాలా. ప్రజాస్వామ్యం కాబట్టి నేను చెప్తున్నానమ్మా, రాసి పెట్టుకోండి, డైరీలు లిక్కించుకోండి. రోజా సినిమాల్లో నటించడానికి కుదరదు. రోజా జబర్దస్తి షో కాదు. ఇది ప్రజాస్వామ్యము. పర్యావరణ చట్టాలు భారత రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా రేపు రాబోయే ప్రభుత్వం కానీ యాక్షన్ తీసుకుంటే మొట్టమొదట జైలుకు పోయే మంత్రి ఎవరంటే రోజానే. బెయిల్ కూడా రాదు. బెయిల్ రావాలంటే బ్రహ్మదేవుడు అవపడుద్ది, అప్పుడు ముల్లోకాలు అవపడతాయి రోజా మేడానికి, దాంట్లో డౌటే లేదు. ఇవన్నీ తెలిసే జగన్మోహన్ రెడ్డి పోలా ఓపెనింగ్కి, రిబ్బన్ కటింగ్కి. ఆయనకి చాలా కేసులు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డికి చాలా కేసులు ఉన్నాయి కదా. మళ్ళీ కొత్త కేసు నాకెందుకు? ఏది జుట్టుకున్నా ఇది పర్యాటక శాఖ అధికారులకి, రోజాకి మంత్రిగా ఉంది కాబట్టి ఆంకే జుట్టుకుంటుంది. లేదంటే చీఫ్ సెక్రటరీకి కూడా జుట్టుకుంటుంది. చీఫ్ సెక్రటరీ అంటే అధికారి ఉన్నారు కదా. అందువల్ల ఏంటంటే ఋషికొండకు అనేది వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని ఓపెనింగ్లు చేసుకున్నా అది ఒక చీకటి నిర్మాణాలే తప్ప ప్రజా నిర్మాణాలు కాదు. ఈ శాఖకి ఏదో మేలు చేద్దామని కాదు. ఒక ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇది రాజరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్యం. కాబట్టి రోజా నువ్వు మాత్రం ఊసలు ఎన్ని ఉంటాయో జైల్లో లెక్క పెట్టుకుండైతే దగ్గర పడిందమ్మా. నువ్వు ఆవేశపడబాకు తల్లి, ఆడపిల్లవి చాలా భద్రంగా ఉండాలా. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, రేపు సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఈ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయమ్మా. ఎవరన్నా ఒక పెద్ద లాయర్ని పెట్టుకొని ఆ చట్టాలు కొంచెం వినమ్మా. ఒక 10 గంటల క్లాసులు చెప్పించుకో తల్లి. ఆ చట్టాల బడి శిక్షలు కూడా ఎవరన్నా మంచి హైకోర్టు అడ్వకేట్ని పెట్టుకొని, సార్ నేను ఈ పని చేశాను, ఇది చట్టబద్ధమా చట్ట విరుద్ధమా అని ఒక్కరోజు ఒక 10 గంటల సేపు సీనియర్ అడ్వకేట్ని పెట్టుకొని నీకు కళ్ళు ఇలా తెలుస్తాయి. అందువల్ల నేననేది రోజా ఋషికొండ విషయంలో జైలుకి పోవటం ఖాయం. 3 రకాల చట్టాలు, పర్యావరణ చట్టాలు ఉల్లంఘించింది, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ చట్టాలు ఉల్లంఘించింది, న్యావీ చట్టాలు ఉల్లంఘించింది, తర్వాత టోటల్గా అన్ని ఉల్లంఘనలు చేసిన గనులీళ్ళు. కాబట్టి ఆ తప్పులు చేసిన వాళ్ళందరూ జైలుకి పోవటం ఖాయం ఖాయం ఖాయం. ఇది సత్యం కూడా. రైట్. చట్టాలు అందరికీ సమానమే. చట్టాన్ని అతిక్రమించి చేసే ఏ పనులకైనా పర్యవసానం తప్పదు అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మా.